పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేక్షక మహాశీలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. గత సుమారుగా ఒక 40 రోజులు, నెల రోజుల పైనుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. కొన్ని వందల వేల మంది ప్రేక్షక మహాశీలు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఇంకా వీడియోస్ రావట్లేదంటే అడుగుతున్నారు, ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా ఆస్ట్రాలజర్ అయినప్పటికీ అందరిలాగా మానవ మాత్రుడినే. కొన్ని అనారోగ్య కారణాల చేత, కొన్ని రకాలైనటువంటి అనివార్యమైనటువంటి కారణాల చేత కొన్ని రోజులు వీడియోలు చేయలేకపోయినాను. అందుకు దయచేసి నన్ను ఫాలో అవుతున్న వారు చాలామంది రిక్వెస్ట్ చేశారు. మళ్ళా అటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చూసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 2025వ సంవత్సరం నవంబర్ 11వ తేదీ మంగళవారం, బహుళ సప్తమి, పుష్యమి నక్షత్రం ఆ రోజు నుంచి 20వ తేదీ గురువారం, ఆ రోజు అమావాస్య ఉదయం 10:30 వరకు ఉంటుంది. తర్వాత పాడ్యమి ఏ విధంగా ఉంటుంది, ఈ మధ్య రోజులు, ఈ 10 రోజులు వీరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా పరిశీలిస్తే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. అలానే మీ రాశికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి 8వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. 8వ స్థానంలో 6, 8, 12 స్థానాలను సహజంగా పాపస్థానాలు అంటారు. గోచార రీత్యా కూడా ఎప్పుడైతే 8వ స్థానంలోకి గ్రహాలు ప్రవేశిస్తాయో అప్పుడు కొద్దిగా ఆరోగ్యపరంగా, ఆర్థికరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనేక రకాలైన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఇబ్బంది పెట్టే అవకాశాలు బలంగా ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు 8వ స్థానంలో సంచరించేటప్పుడు సోదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మేషరాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి, వాక్ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా సపోర్ట్ విషయంలో కానీ, మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విషయంలో కానీ, వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకునేటటువంటి విషయంలో కానీ బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పును కనుక మనం పరిశీలించినట్లయితే ఈ అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఒక సుమారుగా 49 రోజుల పాటు దేవగురువు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి గురుడు ఏ ఏ స్థానాలకు అధిపతి అంటే భాగ్య వ్యయ స్థానాధిపతి అయినటువంటి గురుడు 4థ స్థానంలో, ఉచ్చస్థానంలో సంచరించటం యోగాన్ని కలిగిస్తుంది మేషరాశి వారికి. 4వ స్థానం అంటే గృహానికి, ఆ తర్వాత తల్లికి, సుఖానికి, సంతోషాలకు, విద్యకు మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో సంచరించేటటువంటి సందర్భంలో మేషరాశి వారికి స్థిరాస్తి కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కానీ 17వ తేదీ వరకు రవి 7వ స్థానంలో శుక్రుడితో కలిసి సంచరిస్తాడు. శుక్రుడు అక్కడే ఉంటాడు, తులారాశిలోనే. కానీ రవి శుక్రుడితో కలిసి సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే రవితో కలిసినటువంటి గ్రహం ఏదైనా కూడా అస్తంగతుడవుతాడు, అంటే తన యొక్క శక్తిని కోల్పోతాడు. రవి పైగా నీచ స్థానంలో ఉంటాడు. కాబట్టి మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటి వరకు తీసుకోవాలంటే 17వ తేదీ వరకు తీసుకోండి. ఆ తర్వాత మేషరాశి వారికి ఏదైనా ఇబ్బంది అంటే 17వ తేదీ తర్వాత నుంచి రవి మీ రాశికి 8వ స్థానంలోకి వస్తాడు. 20వ తేదీన చాతుర్గ్రహ కూటమి 8వ స్థానంలో ఏర్పడుతుంది. ఖచ్చితంగా 20వ తేదీన మీకు కుదుర్చుకోనైనా సరే శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఆ రోజు పొద్దున్నే రుద్రాభిషేకం చేయించుకోండి. అమావాస్య రోజు, కార్తీక బహుళ అమావాస్య రోజు రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి చక్కగా తొలగిపోతాయి.
మరి డే వైజ్ గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 4వ స్థానం అనేటటువంటి గృహాలకు, సుఖాలకు, సంతోషాలకు, తల్లికి, మనశ్శాంతికి, వాహనాలకు మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. ఈ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు చంద్రుడు మీ రాశికి, కర్కాటక రాశికి అయినటువంటి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో గురుడితో సంచరిస్తాడు. జనరల్ గా గురు చంద్ర గ్రహాల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ మీకు ఈ చంద్రుడు గురుడితో కలిసినటువంటి కారణం చేత స్వల్పమైనటువంటి సమస్యలు ఏం కలుగుతాయంటే చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులతో విభేదాలు కలిగే పరిస్థితులు కానీ, లేదా ఉద్యోగం చేసేటటువంటి పని ప్రదేశంలో తోటి కొలీగ్స్ తో సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కానీ స్థిరాస్తులకి, వాహనాలకి కొనుగోలుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి ఊహించని విధంగా పరిష్కరించబడతాయి అని చెప్పాలి. గృహంలో శాంతి కార్యక్రమాలు జరగటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు కనుక చదువు మీద దృష్టి పెట్టినట్లయితే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. కొద్దిగా జీర్ణాశయ సంబంధమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి. కారణం ఏంటంటే చంద్రుడు మనఃకారకుడైనటువంటి చంద్రుడు అంటే చంద్రమా మనసోజాత, చంద్రుడు మనఃకారకుడైనటువంటి చంద్రుడు పంచమ స్థానం అంటేనే పంచమాత్ పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. క్రియేటివిటీ లెవెల్స్ ని పెంచుతుంది. అలానే సమయస్ఫూర్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవన్నీ కూడా పెంచేటటువంటి స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఎలాంటి ప్రాజెక్టు చేపట్టినా సరే మేషరాశిలో జన్మించినటువంటి వారు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కానీ తులారాశిలో రవి సంచరిస్తున్నటువంటి కారణం చేత భాగస్థులతో చేసుకునేటటువంటి ఒప్పందాలలో కొన్ని టెన్షన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేటటువంటి మాటల్లో నిగ్రహం అవసరం. మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నప్పటికీ అవతలి వారు అహంకారంతో మాట్లాడుతున్నారేమో అనేటటువంటి అని ఎక్కువగా భావించే అవకాశాలు ఉంటాయి. ఇక 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు ఉండేటటువంటి సమయం. ఇది స్వల్పమైనటువంటి ఆరోగ్యపరంగా కానీ, శత్రు సమస్యల పరంగా కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొత్త పని ఏదైతే పెట్టుకుంటారో ఆ టార్గెట్ ఒకటి ఫిక్స్ చేసుకొని దానికోసం కనుక ప్రయత్నించేటట్లయితే ముందుకు వెళ్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ప్రధానంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, కడుపు నొప్పి ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక ఉంటే ఇటువంటి రోజులలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. సమస్యల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఇక 17వ తేదీ ఉదయం మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి, వాటిని అమలు చేయటానికి, బిజినెస్ రిలేటెడ్ ఒపీనియన్స్ కి, బిజినెస్ రిలేటెడ్ డెసిషన్స్ కి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అదే రోజు రవి కూడా అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఊహించినటువంటి విధంగా నష్టం సంభవించడం జరుగుతుంది. ప్రధానంగా 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు, అంటే మనం 20వ తేదీ వరకే చెప్పుకుంటున్నాం. మామూలుగా అయితే ఇంకో 2 రోజుల వరకు కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలుగుతాయి. ప్రయాణపరమైన సమస్యలు కానీ, ఊహించినటువంటి ప్రమాదాలు కానీ, లేదా నడుచుకుంటూ వెళ్తున్నా సరే జరిగేటటువంటి ప్రమాదాలు అనేటటువంటి జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మామూలుగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని ఆధారంగా చేసుకొని చెప్పినవి కాదు, గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పినవి. 90% మందికి 90% ఈ విధమైన ఫలితాలు వర్తిస్తాయి. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.